పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ఆదికాండ గ్రంథం 39వ అధ్యాయం 3వ వాక్యం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంత చక్కగా రాయబడింది. యెహోవా అతనికి తోడై ఉండెను, ఆయతడు చేయునదంతయో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన కార్యములు దేవుడు సఫలపరచాలి అంటే, మన పనిలో మనకు దేవుడు విజయాన్ని అనుగ్రహించాలి అంటే దేవుడు మనకు తోడై ఉండాలి. దేవుడు మనకు తోడై ఉండాలి. ఈ లోకంలో ఎవరు నీకు తోడుగా ఉన్నా కూడా ప్రయోజనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈవెన్ కట్టుకున్న వాళ్ళు కూడా, భర్త కానీ భార్య కానీ. యేసయ్య తోడుగా ఉంటే మన చేతిలో ఉన్న ప్రతిదీ సఫలమవుతుంది. హల్లెలూయా. ఎందుకు నాన్న గెలుపుతున్నావు? వేరియేషన్ వస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మన చేతుల్లో ఉన్నది సఫలం చేయబడాలి, మన చేతుల్లో ఉన్నది. అందుకని ఇప్పుడు పొద్దునుంచి కష్టపడి వస్తాం, ఒక 600 700 లేదా 1000 రూపాయలు చేతిలో పట్టుకుంటాం. అది చక్కగా మనకు ఉపయోగకరంగా ఉండాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి, మనకు తోడుగా ఉండాలి. వారమంతా మనం కష్టపడి వస్తాం, వారానికి ఒక 3000 4000 చేతికి తెచ్చుకుంటాం. ఆ డబ్బు మనము సక్రమంగా ఉపయోగించుకొని మనకు అది ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే దేవుడు మనకు తోడై ఉండాలి. నెలంతా కష్టపడతాం, ఓటీ డ్యూటీ చేస్తాం, ఒక 20,000 30,000 సంపాదిస్తాం. ఆ డబ్బు మన చేతికి తీసుకొచ్చిన తర్వాత ఆ డబ్బు వృధా కాకుండా మనము, మన కుటుంబము అనగా మన పిల్లలు, భార్య, భర్త సంతృప్తిగా దాన్ని అనుభవించాలంటే దేవుడు తోడుగా ఉండాలి. లేదా చేస్తున్న వ్యాపారం, అది చిరు వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా, మనము మన కుటుంబాలు అనుభవించాలి అంటే దేవుడు తోడై ఉండాలి. లేదా మన పిల్లలు ఉన్నతమైన చదువులకు వెళ్ళాలి అంటే ఆ చదువులో దేవుని తోడై ఉంటే గాని వాళ్ళు రాణించలేరు. ఎందుకంటావండి? బుద్ధి జ్ఞానం దేవుని యందు ఉంది కనుక. బుద్ధి జ్ఞానం అంటే ఆ చదువుకోవడానికి బుద్ధి జ్ఞానము దేవుడిస్తే కానీ వాళ్ళు చదువుకోలేరు. మరి దేవుడు తోడై ఉంటే కానీ ఆ పిల్లవాడు, ఆ పిల్ల చదువుకోలేదు. అలాగా నువ్వు చేతి పని ఏదైనా, ఉద్యోగము చేసే ఏదైనా, నువ్వు 0 నుండి హై క్లాస్ ఏదైనా, లేదా సేవ అయినా ఫలభరితముగా ఆశీర్వాదకరంగా మార్చబడాలి. మనము సఫలత సాధించాలంటే దేవుడు మనకు తోడై ఉండాలి. హల్లెలూయా. దేవుడు తోడుగా ఉండకో మనం ఎంత కష్టపడినా, ఎంత మనము ప్రయాసపడినా ప్రయోజనం అంటే మాత్రం ఉండదు. నేను దీనికి నా సాక్ష్యాలు కొలలుగా చెప్తాను. నేను మీరు ప్రత్యేకంగా ఒకవేళ ఎట్లా పాస్టర్ అయ్యా, ఏ విధంగా అని నన్ను కనుక పర్సనల్గా వచ్చి అడిగితే నేను ఖచ్చితంగా మీకు ఎన్ని కావాలో ఆ సాక్ష్యం నేను చెప్తాను. అంటే లేనిపోనివి కాదు, అనుభవించిందే, అనుభవపూర్వకంగానే. అట్లని దేవుడు తోడై ఉంటే, అక్కడ ఏసేపు విషయంలో కదా, అదే దేవుడు తోడై ఉంటే మరి ఎందుకని అన్ని కష్టాలు పాలయ్యాడు?
ఎందుకని వాళ్ళ అన్నలు దేశించారు, ఎందుకని వాళ్ళ అన్నలు కొట్టారు, ఎందుకని వాళ్ళ అన్నలు గోతులో వేశారు, ఎందుకని వాళ్ళ అన్నలు అమ్మి వేశారు, ఎందుకని ఆయన పోయి బానిసత్వంలోకి వెళ్ళాడు, ఎందుకని ఆ ఇంట్లో పనిగాడిగా జీతగానిగా ఉన్నాడు, ఎందుకని ఆ ఇంట్లో జీతగానిగా ఉంటే వాళ్ళ భార్య శోధించింది, ఎందుకని ఆ చేయని నేరానికి కూడా జైలుకి వెళ్ళాడు, ఎందుకని అని చెప్పుకుంటూ మనం వెళ్తే చివరికి ఆయన ప్రధాని కావాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది అన్నమాట. నువ్వు అనుకుంటుంటావు కొన్నిసార్లు, ఎందుకని నాకు ఈ కష్టం, ఎందుకని నాకు ఈ నష్టం, ఎందుకని నాకు ఈ బాధ, ఎందుకని నాకు ఈ సమస్య, ఎందుకని నాకు ఈ శ్రమ, ఎందుకని నేను ఇంత నీతిగా ఉంటే, ఇంత నిజాయితీగా ఉంటే, ఇంత యథార్థంగా ఉంటే, ఇంత మంచిగా ఉంటే, ఇంత అణిగిమణిగి ఉంటే నేను ఎందుకని 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 ఏమని చాలామంది అనుకుంటుంటారు కదా అని. ఎందుకని చెప్పమంటారా? ఉన్నతమైన కృపను పొందటానికే. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసిన ఆ ప్రత్యేకమైన కృపలో ఉన్నతమైన ఆశీర్వాదం నువ్వు పొందడానికే. కొంచెం లేటు ప్రాసెస్ కొంచెం లేట్ అవుతా ఉంది అంతే. దేవుడు తోడు ఉన్నాడు అనుకో, అయినా ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ పని చేసే జీతగాడు అంటామా మనం? మా ఏరియాలో జీతగాడు అంటారు, జీతానికి ఉంటామంటారు, గాసగాని పని. ఆ చోట ఉన్న కూడా ఏం చేశాడంట అండి, ఆయన చేతుల్లో ఉన్నదాన్ని దేవుడు సఫలం. ఇంకొక మాట చెప్పమంటారా? అక్కడ రాయబడిన మాట బైబిల్లో, ఆయన మరికొందరు దగ్గరికి వెళ్ళి, ఎందుకు నా కుటుంబం ఇంత ఆశీర్వదించబడుతుంది, ఎందుకు నా రాజ్యంలో ఇంత సుభిక్షంగా ఉన్నారు, ఎందుకు నేను ఇంతగా వర్ధిల్లుతున్నాను, ఎందుకు అని ఆరాధిస్తే యోసేపు వాళ్ళ ఇంటిలో ఉండినందున చూసారండి. యోసేపుకే కాదు సఫలం, యోసేపు ఇంటిలో ఉన్న వారికి కూడా ఆశీర్వాదం. యోసేపు ఒక్కనికే కాదు. చూసారా, నీకు వెనువెంట అవమానము, నిందలు లేదా సమస్యలు, శ్రమలు, కష్టాలు లేదా అనారోగ్యం వస్తుందంటే గుర్తుంచు, నీకే కాదు, నీ ఇంట్లో ఉన్న వారికే కాదు, నీ ఇంటి పక్కన వాళ్ళకే కాదు, లేదా నీ బంధువులకే కాదు, కొందరికి నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుట కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఉన్నాడు కదండి, పిల్లప్పుడు ఆడ ఉన్నాడు కదా, ఆడ ఉన్నట్టు ఉండింటే ఫుడ్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ అయింది వాడా? ఐగుప్తులో ప్రధాని తర్వాత ప్రధాని అంతటి వాడు. ఆహారం కావాలా, తిండి కావాలా ఆ దేశంలో అంటే యోసేపుని అడగాల. కాస్త గింజలు కావాలంటే యోసేపుని అడగాల. అంటే కడుపులోకి అన్నం పోవాలంటే యోసేపే కారణం, యోసేపే ఆశ్రయం, యోసేపు లేకుండా ముద్ద దిగేదానికి అవకాశమే లేదు దేశంలో ఎవరికైనా. అంటే ఒకరికి కాదు. చూడండి, ఆడ అంత కష్టము అనుభవించినారని మనం అనుకుంటాం, కానీ ఆ ఇంటికి వస్తే ఆ ఇంటికి ఆశీర్వాదం, ఆ రాజ్యానికి ఆశీర్వాదం, ఆ దేశానికి ఆశీర్వాదం, ఆ ప్రజలందరికీ ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటి దేవుని యొక్క ఆశీర్వాదం. నేను అడుగుతానే నాకు ఇయ్యకపోతివే, నేను కోరుకుంటానే నాకు ఇయ్యకపోతివే, నేను చేస్తానే నేను వినకపోతివే, నేను అని నిరుత్సాహపడము, నాకు దేవుడు తోడే ఉంటే ఎందుకు ఇలా జరుగుద్ది అని అనుకోవాక. ముందుందే నీకు సిద్ధపరిచిన శ్రేష్టమైన ఆశీర్వాదం. హల్లెలూయా, ముందుందే. వారిని వీరిని చూసి అడ్డ మార్గాల్లో ప్రయత్నం చేయకండి పరిగెత్తడానికి. వారిని వీరిని చూసి ఎంత నీతిగా ఉన్నా, ఎంత యథార్థంగా ఉన్నా, ఇలా జరగట్లేదని నేను కూడా వాన్లాగా నీతిమాలిన బతికితే సరిపోతుంది కదా, తొందరగా పైకి ఎక్కచ్చు కదా అని ప్రయత్నం చేయకండి. మోసాలు చేస్తే త్వరగా బాగుపడొచ్చుగా,
ఏనా అలా అనుకోవద్దండి. అవి తాత్కాలికమే, తాత్కాలికమే. అవి ఇప్పుడు ఉంటాయి, నెక్స్ట్ ఒక క్షణంలో మరుగైపోవచ్చు, చెప్పలేము, కనుమరుగైపోవచ్చు. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఎట్లా ఉంటుంది తెలుసా? నీతి న్యాయంగా యథార్థంగా మనం ప్రయాణం చేస్తూ ఉంటే దేవునిచ్చే ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే తెలని, నీవే కాదు నీ పిల్లల పిల్లల తరతరాల ఆశీర్వాదం. హల్లెలూయా! దాన్ని ఎవడు దొంగిలించలేడు. ఏ పోలీస్ స్టేషన్ దొంగిలించలేదు, ఏ కోర్టు దొంగిలించలేదు, ఏ డాక్టర్లు దొంగిలించలేరు, ఏ మనుషులు దొంగిలించలేరు. పిల్లల పిల్లల ఆశీర్వాదం. అలా కాకుండా ఏదో నా 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 ఏంటంటామంటే నా పని జరిగిపోతే సాల్లే, నేను బాగా బతికేస్తా సాల్లే, ఇంకా పిల్లలో మనకెందుకు అనుకో, అట్లా ఆలోచన చేయకండి. కొంచెం బాగా దీర్ఘంగా ఆలోచన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం పైగా ఆలోచన చేయండి. నా వరకు గడిచిపోతే సరిపోతుంది అనుకోకండి. నేను ఎట్లా బతికినా సరిపోతుంది, నా వరకు సరిపోతుంది అని. పిల్లలకు ఇబ్బంది అవుతుంది, నష్టం వస్తుంది, పిల్లలకు శాపం అవుతుంది, పిల్లలకు శాపం అవుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందామండి, దేవుడు మనకు తోడై ఉండాలి. పోని యేషోబు తండ్రి దగ్గర నుంచి బయటకు వచ్చాడు, తీసుకొని వచ్చి వారిని రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. ఏ చోట ఎక్కడైనా కానీ ఏ పరిస్థితిలో ఉన్నా ఏమన్నా సచ్చాడండి? ప్రతి చోట తప్పించబడుతూ వచ్చాడు, ప్రతి చోట తప్పించబడుతూ వచ్చాడు, ప్రతి ఆపదల నుంచి తప్పించబడుతూ వచ్చాడు, ప్రతి విధమైనటువంటి విపత్తు నుంచి తప్పించబడుతూ వచ్చాడు. అందుకనే బైబిల్లో ఒక మాట రాయబడింది, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటిని తప్పించువాడు యెహోవాయే. హల్లెలూయా! అదే జరిగింది. దేవుడు తోడుగా ఉన్నాడు. ఆపదలు ఎన్నో వచ్చాయి, ఆటంకాలు ఎన్నో ఎదురు వచ్చాయి, అయినా కూడా దేవుడు తోడుగా యేషోబుకు ఉండినందున, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నింద వచ్చినా ఏం చేశాడు దేవుడు? ఇట్లా హైకే తీసుకుపోయాడు, కానీ కిందికి ఎప్పుడు తీసుకొని రాలేదు. అది దేవుని యొక్క ప్రత్యేకత. హల్లెలూయా! కాబట్టి అందుకనే మనోళ్ళ స్థితిగతులు ఎందుకు మార్చబడలేదో చెప్పమంటారా? నేను బాధపడతారు, అయినా పర్లే, బాధపడినా నాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే మార్పు చెందాలి. ఎంతకాలం ఆ జీవితం మనకొద్దు కదండి. చచ్చినంతకాలం అంటే అట్లే ఉంటే ఎట్లా? బతికినంతకాలం అట్లే ఉంటే ఎట్లా? మార్పు రావద్దా? క్రైస్తవుడు అంటే ఈనాడు నీచంగా చూస్తున్నారు. కారణం ఏంటి అనుకుంటున్నారు? తక్కువ చూపు ఉండేది కారణం ఎందుకు? వీళ్ళకు నెగ్లిజెన్స్ ఎక్కువ. బయటికి చెప్తే బాగుండదు, చాలా బాధ. భయము భక్తి అస్సలు లేదు. ఇంకిత జ్ఞానం అనేది కూడా మనిషికి ఈనాడు మనిషికి అసృహ కోల్పోతున్నాడు. ఉంది నాకన్న సంగతి కూడా కోల్పోతున్నారు. అరే, మనం ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు అని చెప్తున్నాం. మనం ఇలా ఉంటే ఎట్లా? ఆయన ఆశీర్వాదాలకే కారణభూతుడు అంటున్నాం, మన ఆశీర్వాదం లేకపోతే ఎట్లా? ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు అంటున్నాం, మనలో పరిశుద్ధత పవిత్రం లేకపోతే ఎట్లా? ఈ ప్రపంచానికే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, చరిత్ర కలిగిన దేవుడు అని చెప్తున్నాం. మన పరిస్థితి ఏంటి అనే ఆలోచన ఎప్పుడన్నా ఉందా? చేయం. అందుకనే మన స్థితి ఉన్న చోటనే ఉంది, అది అట్నే ఉంది. రాజీపడే భక్తి, రాజీపడే భక్తి, రాజీపడే విశ్వాసం, రాజీపడే జీవితం. నా వరకైతే
కొన్ని పర్యాయాలు పాస్టర్ అంటుంటుంది, నువ్వు వాక్యంలో ఇంత ఇట్లా చెప్తే వాళ్ళని వీళ్ళని అన్నట్టుగా అంటే కొందరు ఉంటే నాకు బాధపడతారంటే ఇంకా పోయినంత కాలం అట్లే ఉంటే ఎట్లా అని నా బాధ అంతే. వాక్యం ఉన్నట్టు ఉండాలి కదండి. నిజం చెప్పండి. పోనీ ఈరోజు కాకపోయినా రేపైనా వాక్యం ఏదో ఒక రోజు కార్యం జరిగిస్తుంది. ఈరోజు బాధపడినా 2 రోజుల తర్వాత నష్టపోయేటప్పుడు అప్పుడు ఆయా దేవుడు ఆ రోజు అన్నతో పాస్టర్తో మాట్లాడితే నేను వినకపోతే నాకు ఈ నష్టం వచ్చిందని అప్పుడన్నా జ్ఞానోదయం కలుగుతాయి. నేను చెప్తున్నా ఖచ్చితంగా. అందుకోసమనే తప్పక దేవుని వాక్యం ఎలాగా చెబుతుందో అంటే నేనేమి అంత అచ్చులాగా నేను ఉంటున్నాను, నేను పెద్ద ఇదని నేను చెప్పట్లేదు. తెలుసుకున్నాక తెలిసినట్లుగానే వెళ్దాం. తెలియదా తెలుసుకుందాం. ఒకవేళ తెలిసినా తెలియకపోయినా తప్పటడుగు వేసామా దాన్ని ఆలోచన చేసి వెనక్కి తీసుకుందాం. పొరపాటున మాట్లాడామా క్షమించమని ప్రభుని అడుగుదాం. పొరపాటున చేయరాని పని చేశామా దేవుని అడుగుదాం. తప్పేం లేదు. మనుషులం మనం, ఏం ఇబ్బంది ఏమి లేదు. దేవుడు సిద్ధ మనసు కలిగిన వాడు క్షమించటానికి. నిజమండి, అంత ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నువ్వు ఎన్ని చేసినా ప్రభువా నిజంగా నేను మూర్ఖులను, నేను తప్పు చేసిన నేను పాపిని అని అంటే ఆయన హృదయం చెలించిపోతుంది. అంతే, చెలించిపోతుంది. అంత అద్భుతమైనటువంటి దేవుడు యేసయ్య. నిన్ను అసహించుకోడు, మనల్ని అసహించుకోడు ఆయన. ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు చెప్పినా నువ్వు వినలేదు అని అన్ని గెంటేడు నెట్టేయడు. అంత ప్రేమ కలిగిన దేవుడు. కానీ మనం చేస్తున్నది ఏంటండి? మన పరిస్థితి ఏంటండి? ఆదివారం చెప్పాను నేను. ఆదివారం అంటే లేదా దేవుని సన్నిధి అంటే ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. క్రైస్తవుడు అంటే ఎక్కడ ఉండాలి? ఆదివారం అంటే ఏమండి, విధి విధానాలు కొన్ని ఉన్నాయండి, అవి మనం పాటించాలి. పాటించకపోతే మన భక్తి వృధా అవుతుంది అన్నది నా ఆవేదన. ఒకవేళ మనకు చేత కాదు కానీ దేవునికి చేతనైతే దేవునికి అప్పగించు. దేవా నా చేత కావట్లేదు, నీ చేతికి అప్పగిస్తున్నా, సహాయం చెయ్యా. ఆయన నీకు తోడై ఉండి నిన్ను నాకు చేతనైతుందని నీ నోటి నుండి నీకు ఆయన చెప్పించేటట్లు చేస్తాడు ఆయన. అది నిజం అండి, నిజం. కానీ మనం ఆ పని చేయము, అప్పగించాం, అడగం, రామ్. ఇలా ఉండటం వల్ల మనకు నష్టమే కానీ దేవుని బిడ్డలారా ఆత్మీయ జీవితంలో క్షేమంగా ఉండదు. నన్ను చాలామంది అన్నారు, వాక్యం వింటుంటే యూట్యూబ్లలో, తర్వాత ఫేస్బుక్లో, వాట్సాప్లో ఫోన్లు కూడా చేస్తుంటారు. మా ఫ్రెండ్స్ సహితం, తర్వాత మన సేవకులు సహితం, తెలిసిన వారు వీళ్ళు ఫోన్లో వేస్తుంటారు. అన్న వాక్యం పవర్. అట్లా ఈ కాలం చెప్పేవాళ్ళు అట్లా ఏందన్న అంత రాజీ పని చేసుకోవడం అది. మరి ఏది మార్పు ఎక్కడిది? నాకు ఆన్లైన్లో చూసిన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మందిరంలో మార్పు లేదే. నాకు పెద్ద ఆవేదన, బాధ. చెప్తున్న మాటలు ఏమి వింటున్నారు, ఎక్కడ పెడుతున్నారు, ఏం చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. అరే నేను గంట బావు అట్లా మొత్తుకుంటా ఉంటా. దాంట్లో ఎన్ని మాటలు వస్తుంటాయి, ఆ మాటలు 1 2 చాలు, ఎక్కువ వద్దు, 1 2. ఇంకా ఎక్కువ మళ్ళా స్టోరేజ్ చేసుకున్నా మీ మైండ్ పని చేయదులేండి. 1 2 అయినా ఏంది ఈ వాక్యం అట్లే ఉంటుంది, ఈయన సేవకుడు అట్లే చెప్తుంటాలే. ఎవరు బయట వాళ్ళు అన్యులు అనుకుంటే పర్వాలే. దేవుని నమ్మిన వారే, దేవుని సన్నిధికి వచ్చేవారే, దేవునిలో బాప్తిసం పొందిన వారే, దేవుని బిడ్డలమని బైబిల్ పట్టుకొని తిరిగేవారే ఇలా నిస్సిగ్గుగా ప్రవర్తించడం అన్నది
మంచిది కాదు, మంచిది కాదు. అది మనకు ఆశీర్వాదం కాదు. దేవుని తోడు మనం కోల్పోతాం. దేవుడు తోడుగా లేకపోతే మనము చేతుల్లో ఉన్న ఆ పని ఏదైనా, చిన్నదైనా పెద్దదైనా, లేదా మనం పూనుకున్న కార్యం అది చిన్నదైనా పెద్దదైనా మరి ఎట్లాంటిదైనా సఫలం కావాలి అంటే దేవుడే తోడై ఉండాలి. బంగారు పట్టుకునే మట్టి అవుతుందని అంటున్నారు చాలామంది. బంగారు పట్టుకుంటే మట్టి అవుతుందని. ఒకవేళ మట్టి పట్టుకుంటే బంగారు కాలేదన్నా అంటే పర్వాలే. బంగారు పట్టుకుంటే మట్టి అవుతుందని అంటే ఏమర్థం? దౌర్భాగ్య పరిస్థితి అది. దిగజారుడుతనానికి నీ చిహ్నం అది. నీ జీవితం ఇట్లుందిరా, నీచపు జీవితం అని అది చూపిస్తుంది మనకి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందామండి. ఆనాడు యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కడ ఉన్నా ఆయన చేతుల్లో ఉన్నది, ఆయన ఇంట్లో ఉన్నది, ఆయనతో ఉన్న ఆ దేవుడు సఫలం చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సఫలం చేస్తూ వచ్చాడండి, సఫలపరుస్తూ వచ్చాడండి. ఆ దేవుడే ఈ రోజున నీతో నాతో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. మనకు చేస్తాడు ఆయన, మనకు చేస్తాడు, మన కుటుంబాల్లో చేస్తాడు ఆయన. ఇంకొక మాట, దావీదు కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 2వ వచనం. మన కార్యములు సఫలం కావాలి అంటే ఒకటి, నిరుత్సాహపడకూడదు. రెండవదిగా మనము దేవుడు మనకు తోడై ఉండాలి. ఇక మూడవదిగా చదవండి. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి. వావ్, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన కార్యం సఫలం చేయాలంటే ఏం చేయాలంటండి? అది కథ. భక్తుడు చెప్తున్న మాటే. మరొకసారి చదవండి అక్క. ఆయన ఎవరంటండి? మహోన్నతుడైన దేవునికి. ఆల్రెడీ ఆయన కన్ఫర్మ్ చేసుకున్నాడు, అంటే నా కార్యం సఫలం అయిపోయినాయని. చూడండి ఆ మాటలు చూడండి. చేస్తాడు కాదు, సఫలం చేయు దేవునికి అంటే చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడని ఆయన ఆల్రెడీ కన్ఫర్మ్లోకి వచ్చేసాడు. చదవక. నేను మొరపెడుచున్నాను అంటే మన కార్యము సఫలము దేవుడు చెయ్యాలి అంటే దేవుని సన్నిధిలో మొర్రపెట్టే అనుభవం మనకు ఉండాలి, ప్రార్థించే అనుభవం మనకు ఉండాలి, గోజాడే అనుభవం మనకు ఉండాలి, బ్రతిమలాడుకునే అనుభవం ఉండాలి. ఎవరి దగ్గరికంటే ఎవరి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతున్నావు, చేయి దాపి దీనంగా ఒక మాట చెప్పంటే అడుక్కుంటున్నావు. ఇదయ్యా ఇదయ్యా, అదేమ్మా ఇదేమ్మా, ఇదేమ్మా ఇదేమ్మా, అదేమ్మా, అబ్బా 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 అంటారు చూడు, అట్లా అడుక్కుంటున్నాం. కానీ వాడు ఇచ్చేది ఇయ్యడు. ఇస్తారా? పైపిచ్చి ఏమంటాడు? 10 మందికి చెప్తాడు, నా దగ్గరకు వచ్చాడు అడుక్కోనికని, బతిమలు ఆడుతాడు, అవసరతలు అక్కర్లు ఉన్నాయని. ఇయ్యలే, మళ్ళా మాట. అదేదో ఆ దేవుని దగ్గరనే ఏడు, ఆ దేవుని దగ్గరనే ఏడు అండి. దేవుడు ఎందుకు చేయడు చూద్దాం. దేవుడు, నేను చెప్తాను కదా, ఒకవేళ వాంటెడ్లీ మనుషులు నీ చుట్టుపక్కల లేదా నీ నలుదిక్కుల నీకు సహాయం అందనీయకుండా, లేదా నీవు సహాయం నీవు పొందనీయకుండా వాంటెడ్లీ కొందరు కొన్ని 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 కార్యాలు తలపెట్టినా 4 దిక్కులు మూయబడినా, లేక నలుదిక్కులు మూయబడినా, లేక ఇంకా 80 దిక్కులు మూయబడినా ఇంకొక దిక్కుంది. ఆ దిక్కు నీకు నాకు సహాయం చేసే దిక్కు. హల్లెలూయా.
ఆ సహాయం చేసే ఆ దిక్కు వైపు చూడాలి, ఆ దిక్కు వైపు చూసి మొరపెట్టాలి, ఆయన వైపు చూసి అడగాలి. ఆయన మరలా ఒకవేళ సహాయం చేసినోడు అంటాడు, చేయకపోయినోడు చెప్పుకుంటాడు, చేసినోడు కూడా నేను చేస్తే గానికి దిక్కులే దీనికి ఈమెకు అంటాడు. కానీ యేసయ్య చేస్తే అలా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చేస్తేనే నా కుమార్తెకి అన్నాడు, నేను చేస్తేనే వానికి ఈయనకి అన్నాడు. ఆయన చేస్తాడు. ఎట చేస్తాడు? ఆయన దిగొచ్చి చేస్తాడా? ఎట్టిస్తాడో చెప్పన్నా అంటారేమో మీరు. ఎట్టిస్తారో చెప్పన్నా అంటారా? ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, 1,00,000 రూపాయలు. ఎట్టిస్తాడో చెప్పు. ఆయన దిగొచ్చి ఇస్తాడా? ఆయన చేతికి తెచ్చిచ్చి ఇదిగో నా కుమార్తె, నీకు కావాల్సిన 1,00,000 రూపాయలు నువ్వు ప్రార్థన చేసినందుకు ఇస్తున్నా అంటాడా? ఎట్లా చెప్పయ్యా? ఎట్లా చేస్తాడో చెప్పనా? నాకు ఈ మధ్య కాలంలో దాదాపు 1,20,000 రూపాయలు నాకు కావాల్సి వచ్చింది. ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభువుని అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రార్థన చేసినాక ఏం చేయాలిగా? మన ప్రయత్నం చేయద్దు. ప్రార్థన చేస్తున్నా, ప్రయత్నం చేయద్దు. అన్నం వండుకున్నాం, తినాలంటే ప్రార్థన చేస్తున్నాం, ప్రయత్నం చేయాలిగా. నా మనసులో ఎవరైతే నాకు తట్టి వీరైతే నాకు చేయగలరు, చేస్తారని నాకు నమ్మక విశ్వాసం ఉందో, నన్ను నమ్ముతారో, ఒకరు ఇద్దరు లేకపోతే ఇంకొందరు ఎందరైనా కావచ్చు, నేను అలా అడిగాను. ఒకరు ఇద్దరు చేయకపోవచ్చు, కానీ ముగ్గురు నలుగురు చేయకపోవచ్చేమో, కానీ నలుగురు 5 మంది చేయకపోవచ్చేమో, కానీ ఎవరు వీళ్ళు చేస్తారా, నిజంగా ఇస్తారా అననోళ్ళతో దేవుడు తీసుకొని చిప్పించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అడిగితే ఇస్తారా? ఇంత వాయమ్మో చాలా పిసినారులు ఉండి వీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, అసలు నమ్మేవాళ్ళు కాదు వీళ్ళు అంటామా? వాళ్ళనే ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇప్పించాడు. అది దేవుని యొక్క, నా గొప్పతనం కాదు, ప్రార్థన చేసిన అందుకని దేవుడు చేస్తాడు అది కార్యం. మనం చేసేది చెప్పుకుండే పనే. నా పరిస్థితి ఇది ప్రభువా అంటే ఉచితంగా ఇచ్చేయడం కాదు, అవసరానికి ఇచ్చేయడం అంటే, అవసరానికి ఇవ్వడం అంటే మాటలు కాదు కదా అండి. మనము అడిగితే బలవంతం చేసి లాక్కుండేది మనకై మనం తీసుకునేది. మనము అడిగితే, ఆయన్ని అడిగితే ఎవరో ఒకరు తెచ్చిస్తారు చూడు, మనం అనుకోకుండానే అది దేవుడిచ్చేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని సహాయం. అట్టిస్తాడు దేవుడు, అట్లా చేస్తాడు దేవుడు. మీకు ఈ అనుభవాల్లో ఇప్పటి నుంచే ఒక ముందుకు వెళ్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఇలా ఎన్నో అవసరాలు ఉన్నప్పుడు కావచ్చు, అక్కర్లు ఉన్నప్పుడు కావచ్చు, సమస్యలు ఉన్నప్పుడు కావచ్చు, అనారోగ్య పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు కావచ్చు, ఎన్నో నిజముగా మొరపెట్టే వారికి దేవుడు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన సహాయము చేసే దేవుడండి. నీకు సఫలాన్ని అనుగ్రహించే దేవుడండి. మన కార్యాలను, మన పనులను ఆయన సఫలం చేసే దేవుడండి. మొరపెట్టిన వెంటనే ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆపత్కాలంలో నువ్వు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు. ఎందరికో చెప్తున్నాను, నా అనారోగ్య పరిస్థితి, నా ఆర్థిక ఇబ్బందులు ఇవి, నా కుటుంబ పరిస్థితులు ఇవి, నా భార్య పరిస్థితి ఇది, నా భర్త పరిస్థితి ఇది, నా పిల్లల పరిస్థితి ఇది చెప్తున్నావు. ఎవరికొరకే చెప్తున్నావు, కానీ దేవునికి చెప్పలేకుండా. అందుకేనేమో ఒకవేళ కార్యం సఫలం కావట్లేదేమో. వాళ్ళు ఇంకా ఎగతాళి చేస్తూ వారికి వీరికి చెప్పుకుంటూ నిన్ను ఇంకా పరిహాసం అవుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు.
ఇవ్వద్దు, దేవునికి చెప్పుకో, దేవుడు సాయం చేస్తాడు. తప్ప ఎలా చేయాలో ఆయనకు తెలుసు, నీకు తెలియదు, ఆయనకు తెలుసు. ఇంత డబ్బా నీకు తెలియదు, అది ఎట్లొచ్చేది ఆయనకు తెలుసు, ఎట్లా ఇవ్వాలో. ఇంత కష్టమా, దీని నుంచి ఎట్లా బయటపడా నీకు తెలియదు, ఆయనకు తెలుసు. ఎంత కష్టమైన ఎట్లా విడిపించాలో. ఇన్ని సమస్యలు నీకు తెలియదు, ఎట్లా విడిపించబడతావు ఆయనకు తెలుసు. ఆ సమస్యలు ఏ విధంగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలో ఆయనకు తెలుసు, దూరం చేయాలో. ఇన్ని బాధలా, ఇంత వేదనా, ఇంత అనారోగ్యమా నీకు తెలియదు, ఆయనకు తెలుసు, దేవునికి తెలుసు. అట్టి దేవునికి మొరపెట్టుకో, మొరపెట్టు. ఆయన అంటాడు చూడండి, మహోన్నతుడైన దేవునికి, నా కార్యములు సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. అందుకోసమే భక్తుడు ఏ చోట ఎక్కడ ఉన్నా ప్రియ దేవుని బిడ్డలారా నిరాశ పడలే. చూశారా, ఎక్కడా నిరాశ పడలా. కొండలకు పోయాడు, లోయలకు పోయాడు, గుట్టల్లో పోయాడు, పారిపోయాడు, అడవులకు పోయాడు. కట్టుకున్నవారే, కన్నవారే, నా అన్నవారే, పిల్లనిచ్చిన తండ్రే, సహాయం పొందినటువంటి వారే, పక్కనున్నటువంటి బాగా మిత్రులు అని చెప్పేవారే తరుముతున్నా కూడా వెళ్తా ఉన్నాడు. ఎక్కడికి ఆయనతో పోతూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో పాటు వెళ్తున్నాడు దేవుడు. ఆ చోటికి అరణ్యములోకి పోయిన ఆహారం పుడతా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చోటికి పోయినా దావీదా ఎక్కడున్నావు, నీకోసం ఇదిగో ఈ గుడ్డలు పట్టు, ఈ ఆహారం పట్టు, ఈ అవసరతలకి ఇది పట్టు, అది పట్టని వెంటబడే. అయితే అప్పుడే స్టార్టింగ్లోనే అబ్బా నాకు పిల్లను నేను అడగకపోయినా ఇచ్చినాడే, వీడే నా మామే నన్ను చంపనీకి వస్తాడా, ఈయన కథ ఎంతో చూద్దామని పోయో బాధపడో వెనకబడో అలా ఇంటి కనుక ఆ స్థితి ఉండేది అంటారా? లేదు, నా కన్న కొడుకే, నా కడుపులో పుట్టినోడే, నా రక్తం పంచుకొని పుట్టించుకున్న వాడే నన్ను చంపుతాడా అని నిరుత్సాహపడో కృంగిపోయింటే, నా కట్టుకున్న భార్యే నన్ను చూసి నవ్విందే, ఏం ఎట్ట కనపడుతున్నా దానికి నేను అని అనుకొని నిరుత్సాహపడింటే, చెప్తున్నామా జరిగిన సంఘటనలు ఇవి. కానీ ఎక్కడ ఆయన, ఎందుకని నాకు దేవుడు తోడున్నాడు, నాకు దేవుడు తోడు ఉంటే నేను ఎక్కడికి వెళ్ళినా నాతో వస్తాడు, నాతో ఉంటాడు, నాకు కావాల్సినవన్నీ ఇస్తాడు, నా కార్యం సఫలం అయిపోతుంది అంతే. చివరికి ఎవరెవరైతే స్టార్టింగ్లో నుంచి చూసుకోండి, గొల్యాత్ అని ఉంటూ చూసుకోండి, తర్వాత మామ, తర్వాత భార్య, తర్వాత కుమారుడు, తర్వాత స్నేహితులు, తర్వాత కన్న కొడుకు, తర్వాత శత్రువులు, అందరూ కనుమరుగైపోతూ వచ్చారే గాని దావీదు ఏమాత్రం ఏమైనా వెనకబడ్డాడంటారా? ఏమండి, నిరుత్సాహపడ్డా, కృంగిపోయాడా? అది దేవుని యొక్క ప్రత్యేకమైన కృప. హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకోండి. ఆయన అంటున్నాడు, వెళ్తున్నాడు, ప్రభువా నువ్వే కాపాడాలంతే. లోయలేకపోతున్నాడు, ప్రభువా నువ్వే కాపాడేదో. ఆ సౌలు తరుముకుంటూ వస్తున్నాడు, చంపడానికి ఈటెలు తీసుకుని వస్తున్నాడు. ప్రభువా నా కుమారుడు వస్తున్నాడు, ఆయన గుర్రం మీద స్వారీ చేసుకుంటూ నన్ను ఎక్కడ చంపాలో అని చెప్పేసి, ఇదిగో ఆ అడవుల్లో బాగా భయంకరంగా వేగంగా వస్తున్నాడు ప్రభువా అన్నాడు. వస్తూనే ఈయనను చంపడం ఏమో కానీ ఆన్నే దానికి ఏమంటారు, చెట్టుకు బాగా మన వాడు అబ్షలోం అందగాడు, హ్యాండ్సమ్ బాయ్, ఆ జుట్టు బాగా ఉంటుంది. ఆ జుట్టు వస్తా వస్తా సవారు చేసుకుంటూ వస్తే ఆ చెట్టుకు తగులుకొని అక్కడెక్కడే దావీదు దగ్గర రాకముందే చచ్చిపోయాడు అబ్షలోం. చూసారా, అద్భుతం. అంతే దేవుని పిల్లల అదండి. అందుకోసమనే జ్ఞాపకం చేసుకుని ధైర్యం వహిద్దాం. ఇవన్నీ కూడా మనకు ధైర్యాన్ని ఇచ్చేవి. హల్లెలూయా. మన విశ్వాసాన్ని పెంపొందించేవి. హల్లెలూయా. మన నమ్మకాన్ని పెంపొందించేవి. హల్లెలూయా. మన నిరీక్షణకు ఆధారమగు మాటలు, మన నిరీక్షణకు ఆధారగు మాటలు. మరి దావీదే అలా ఉంటే
దావీదు దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా ఎంత శక్తిమంతుడు. హల్లెలూయా. నేను ఎక్కువ చెప్పనిక టైం అయింది. ఒక్కటి మాత్రం చెప్తున్నా, మనం ఎన్ని చేసినా, ఎంతగా మనం బాధ పెట్టినా, ఎన్ని రకాలుగా ఈ లోకములో పాపములో కూరుకొని పోయినా, ఇంకా పాపములోనే ఉండగానే ప్రాణం పెట్టినటువంటి దేవుడు ప్రాణాన్నే నీ కోసం కలవరి శిలువలో పెడితే నీకు ఆఫ్టర్ ఆల్ నీకు కావాల్సింది ఇవ్వడా? నీ కనీస అవసరతలు తీర్చడా? నీ ఒంట్లో ఉన్న అనారోగ్యాన్ని ఆయన స్వస్థపరచడా? నీ చేతుల్లో ఉన్నటువంటి డబ్బును ఆశీర్వదించడా? నువ్వు చేసే పనిని ఆయన దీవించడా? ప్రాణమిచ్చిన దేవుడు. అందుకని రోమపత్రికలో ప్రాణమే నీ కోసం ఇస్తే సమస్తం ధారాళంగా ఇచ్చేస్తారు కదా అనింది పౌలు గారు చెప్తారు రోమ సంఘానికి. ప్రాణం ఇచ్చేసింటే ప్రాణం ఏందండి, ఇదిగో సమస్తం ధారాళంగా ఇచ్చేస్తాడు అన్నాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ధైర్యం వహించండి, మన కార్యములు సఫలమగును. మా కాళ్ళు నత్తనాయంటరా, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.